రెడీగా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో గోదావరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి నెలకొంది. గతంలో కేజీ 220 రూపాయలు ఉండే చికెన్ ఒక్కసారిగా 100 నుంచి 110 రూపాయలకి పడిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యాపారులు కూడా లబోదిబోమంటూ ఉంటున్న పరిస్థితి నెలకొంది. ప్రాణాల ముఖ్యమా ఇది ముఖ్యమా అని చూసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి టైంలో కొన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. 2 రోజుల ముందు ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రికి సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ద్వారా లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి, ఈ చనిపోకముందు కోళ్ళను ఎవరైతే తింటున్నారో వారికి కూడా సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలు అంటే సంయుక్త ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో విషయం పాకడంతో ఒకసారి చికెన్ తినేందుకు అంతా కూడా ప్రజలు మొక్కు చూపని పరిస్థితి నెలకొంది. నిజానికి తినకపోవడమే మంచిదని కూడా విశ్లేషకులు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా చెబుతుంది. తాజాగా ఈ చికెన్ ధర అనేది 100 రూపాయలకు పడిపోయిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో 110, కొన్ని ప్రాంతాల్లో 140 ఇలా తగ్గుతూ వస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అమాంతం ఒక్కసారిగా చికెన్ ధరలు పడిపోవడంతో ఇటు వ్యాపారులు కావచ్చు, హోల్సేల్ ధరలు కావచ్చు, రిటైల్గా వ్యాపారం చేసేవారు కావచ్చు, చిన్నపాటి దుకాణం చెప్పుకునే అమ్ముకునేవారు కావచ్చు, వీరంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మాత్రం గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి గోదావరి రాజమండ్రి సమీపంలోనే ఒక మండలంలో అత్యధికంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించడం, 1,00,000 కోళ్ళు ఒక కోళ్ళ ఫార్మర్లకు సంబంధించి 1,00,000 కోళ్ళు మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. వాటిని కూడా అక్కడే ఖననం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదైతే కోళ్ళు మృత్యువాత పడి ఖననం చేశారో సుదూర ప్రాంతాలు విస్తరించకుండా, అంటే గతంలో ఏదైతే కోళ్ళు తిన్నారో ఇంతకుముందు తిన్నారో వాటికి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతాలకు ఈ కోళ్ళు వెళ్ళాయి అన్న విధంగా కూడా అధికారులు అయితే మాత్రం దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా కోళ్ళు తినేందుకు ప్రజలు మొక్కు చూపించిన పరిస్థితి నెలకొంది. ఏమో బర్డ్ ఫ్లూ ఎక్కడుందో, ఎక్కడ వ్యాపిస్తుందో, ఏం జరుగుతుందో అన్నది కూడా అర్థం కాని పరిస్థితులు అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అమాంతంగా ఒక్కసారిగా తిని ఈ చికెన్ ధరలు అయితే మాత్రం పడిపోయిన పరిస్థితులకు అయితే చిన్న వ్యాపారులు అయితే మాత్రం ఈ రేట్లు పడిపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళు ముందస్తుగానే ఈ కోళ్ళన్నీ కూడా అధిక ధరలకు కొనుక్కున్న పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధర 80 నుంచి 110 ఉన్న నేపథ్యంలో వారంతా కూడా 180, 160 కిలోలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉన్న ధరకి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే అవి కూడా ఒకవేళ బర్డ్ ఫ్లూ కూడా సోకి చనిపోతాయేమో అన్న భయం కూడా వ్యాపారంలో ఉన్న పరిస్థితి మాత్రం ఈ గోదావరి జిల్లాలో నెలకొంది. ప్రస్తుతం జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని లక్షలాది కోళ్ళు మాత్రం వాటిని భూస్థాపితం చేస్తున్నారు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చికెన్కు దూరంగా ఉండాలంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువ కనబడింది. రాజమండ్రి రూరల్తో పాటు కొవ్వూరు, నిడదవోలు అటువంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి మాత్రం ఎక్కువగా ఉంది. ఈ మరోపక్క కాకినాడ జిల్లాలో కూడా ఈ రేట్లు అమాంతరం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి మన నెలకొంది. వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడుందో, ఎక్కడ వ్యాపిస్తుందో ఒక్క గోదావరి రాజమండ్రి సమీప ప్రాంతంలో కూడా ఇతర ప్రాంతాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు చికెన్కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు విశ్లేషకులు మరియు అధికార యంత్రాంగం.